తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు ప్రభువ. ఈ ఉదయకాలం సమయంలో ప్రభువ, మొదటి జామున తండ్రి, ఈ వేకువ సమయంలో తండ్రి అయా నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తాం ప్రభువ. నీ పాదాల చెంత ఉండి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మ దేవ, పరలోకమందున్న నా ప్రభువ, నీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. మాకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువ, నీ సన్నిధి మాకు అనుగురించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. యెహో రఫా, యెహో నిస్సి, మంచి దేవుడా, మహోన్నతుడా, నిజమైన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువ, నీకే స్తుతులు స్తోత్రములు కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం, గడిచిన సమయం ప్రభువ, నీ రెక్కల చట్టం భద్రపరిచి తండ్రి, ఈ దినం మాకు అనుగురించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. అయా ప్రభువ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఒక్కసారి తండ్రి మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా శోధనలు, వేదనలు ప్రభువ, ఆటంకాలు తండ్రి, అయా మా జీవితంలో తండ్రి, మా కుటుంబంలో ప్రభువ, అయా ప్రతి పరిస్థితిలో తండ్రి, అయా మీరు తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆపదలో నమ్మదగిన సహాయకుడా, నీకే వందనాలు తండ్రి. నువ్వే నిజమైన దేవుడు, రక్షకుడు, బోధకుడు, సేవకుడు తండ్రి. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఈ శోధనలు తప్పించండి ప్రభా. అయా 2024 సంవత్సరంలో తండ్రి, అయా మేము తల్లి గర్భం నుండి ఇప్పటివరకు చేసిన పాపములు, దోషములు, అతిక్రమలు క్షమించండి ప్రభువ. అయ్యా మన్నించండి తండ్రి. నీ శిలువ రక్తంలో కడిగి వేయని ప్రార్థిస్తాం తండ్రి. అయ్యా ప్రభు, నీకే వందనాలు తండ్రి. నీ సన్నిధికి వచ్చేవారిని ప్రభ ఏ మాత్రం తోసివేసే దేవుడు కాదు తండ్రి. అయ్యా నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభువ, నీ పాదాల చెంత ఉండి వేడుకుంటున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కసారి కరుణించు ప్రభువ, నన్ను బలపరచు అని ఎందరినీ సమస్తం చేయగలని సెలవిచ్చిన దేవుడా, నీకే వందనాలు ప్రభువ. అయ్యా మమ్మల్ని కుటుంబ పరంగా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఆర్థికంగా బలపరచమని వేడుకుంటున్నాం ప్రభు. ఎంతమంది బిడ్డల్లో ప్రభు, ఏ కుటుంబంలో శోధకుడు పనిచేస్తున్నారో తండ్రి, ఏ కుటుంబంలో తండ్రి అయ్యా వేదనలు దుఃఖంతో ఉన్నారో ప్రభు, ప్రతి దుఃఖాన్ని నాట్యంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రతి కష్టానికి తండ్రి, అయ్యా మీరు ప్రతిఫలం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా యేసయ్య, నీకే వందనాలు తండ్రి. అపవాది బంధకాలు తొలగించండి ప్రభువ. అయ్యా ఏ కుటుంబంలో తండ్రి అప్పుల బాధ ప్రభువ, ఆర్థిక ఇబ్బందులు ప్రభువ, అయ్యా కుటుంబ సమస్యలు ఉన్నారు తండ్రి, వారిని ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. యేసయ్య నిజమైన దేవుడా, నీకే వందనాలు ప్రభువ. అయ్యా నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తున్న దేవుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా ప్రభు, మీ ఎంతమంది కుటుంబాల్లో ప్రభు అయ్యా శోధన ఉందో తండ్రి, తప్పించండి తండ్రి. వేదన తప్పించండి ప్రభు. ప్రతి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి ప్రభువ. అయ్యా ప్రతి కష్టాన్ని సుఖంగా మార్చండి ప్రభువ. సంతోషం దయచేసే దేవుడు, నీకే వందనాలు తండ్రి. నువ్వు సమాధానకర్తమైన యెహోవా, నీకే వందనాలు ప్రభు. ఒక్క మాటతో ప్రభువ, అయ్యా సమస్తం సృష్టించిన సృష్టికర్త, నీకే వందనాలు తండ్రి. అయ్యా నీ చెంత ఉండి ప్రార్థిస్తున్నాం ప్రభువ. నీ కొరకు మీ తండ్రి అయ్యా ఆశ కలిగి ఉండి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవుడైన యెహోవా రఫా, సహాయకుడా, రక్షకుడా, మాకు మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తాం తండ్రి. ఎంతమంది కుటుంబంలో తండ్రి దుఃఖ దినాలు ఉన్నాయి తండ్రి, సమాప్తం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. అయ్యా యేసయ్య 2025 సంవత్సరం తండ్రి, మేము నూతన క్రియ చూడాలి ప్రభా. దుఃఖం నాట్యంగా మార్చబడాలి తండ్రి, కష్టం సుఖంగా మార్చబడాలి ప్రభా, అప్పు కాడి విరగొట్టబడాలి తండ్రి. అయ్యా యేసయ్య, నీకే వందనాలి ప్రభా. అప్పు ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని అయ్యా జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువ, జీవము మరణము తండ్రి అయ్యా నోటి వశమే ఉన్నదని సెలవిచ్చిన దేవ, నీకే స్తోత్రం తండ్రి. అవును ప్రభువ, మీ జీవం గల నోటితో ప్రభువ మేము ప్రార్థిస్తాం తండ్రి. ఏసే, నీకే వందనాలు ప్రభువ. అడుగుడి మీకు ఇయ్యబడునన్నావు ప్రభువ, వెతుకుడు మీకు దొరుకునన్నావు తండ్రి, తట్టుడు మీకు తీయబడునన్నావు ప్రభువ. మేము అడుగుతున్నాం ప్రభువ. అయ్యా నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయ్యా ఏసయ్య, మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మాకున్న ఇబ్బందుల నుండి తండ్రి, ఇరుకులో నుండి తండ్రి మీరు విషాద కలగజేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో మీరు నెమ్మది దయచండి తండ్రి. ప్రతి కుటుంబంలో రక్షణ దయచండి తండ్రి. ప్రతి కుటుంబంలో తండ్రి అయ్యా ఆర్థికంగా మీరు తండ్రి పరలోక ఐశ్వర్యంతో తండ్రి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య నిజమైన దేవుడా, నువ్వు అయ్యా నిన్నే వేడుకుంటున్నాం తండ్రి. ఒక్కసారి కరుణించు ప్రభువ. అయ్యా యేసయ్య, నీకే వందనాలు తండ్రి. ఎంతమంది అయితే బిడ్డల్లో ప్రభువ ఏ ఇబ్బందులు పడుతున్నారో ప్రభువ, అయ్యా గర్భఫలం లేని బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయ్యా భార్యాభర్తలకు అయ్యా సమస్యలను జ్ఞాపం చేసుకోండి ప్రభా. కుటుంబ సమస్యలు జ్ఞాపం చేసుకోండి తండ్రి. అప్పు సమస్యను జ్ఞాపం చేసుకోండి ప్రభా. రోగ సమస్యను జ్ఞాపం చేసుకోండి తండ్రి. అయ్యా లోకంలో తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి అయ్యా
మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మారు మనసు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య నీకు వందనములు స్తుతులు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని అయ్యా బలపరచండి ప్రభువా. అయ్యా యేసు నామములో తండ్రి ప్రతి ఒక్క కుటుంబం దీవించబడాలి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడాలి ప్రభువా. ప్రతి కుటుంబం తండ్రి శోధన జయించాలి ప్రభువా. అయ్యా అట్టి కృప అనుగురించండి తండ్రి. అయ్యా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి తండ్రి. మా వేదన అంగీకరించండి తండ్రి. మా కంఠస్వరం ఆలకించండి ప్రభువా. యేసయ్య నీకే వందనాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం తండ్రి. ఏకరీతి గల దేవుడా నీకే వందనాలు ప్రభువా. ఏకైక దేవుడా నీకే వందనాలు ప్రభువా. అయా సమస్తం సృష్టించిన సృష్టికర్త నీకే వందనాలు తండ్రి. అయా కనికరం చూపండి, దయ చూపండి తండ్రి. కృపా సత్య సంపన్నుడ నీకే వందనాలు ప్రభువా. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని సెలవిచ్చిన దేవ నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి. తండ్రి ఒక్కసారి ఆకాశం వాకిలి ఇప్పబడునుగాక ప్రభువ. పట్టణాన్ని దీవెనలు కుమ్మరించబడునుగాక తండ్రి. ప్రతి కుటుంబం ప్రభువ యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రి దీవించబడునుగాక తండ్రి. ఆర్థికంగా ప్రభువ బలపరచబడునుగాక తండ్రి. అప్పు అనే కాడి ప్రభువ యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రి విరగొట్టబడునుగాక తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రభువ అయ్యా అప్పు అనే కాడి విరగొట్టబడునుగాక తండ్రి. ఆరోగ్యానికి తండ్రి అయ్యా ఆరోగ్యం లేకుండా తండ్రి రోగాన్ని కలగజేస్తున్న దుష్టుడు ఏసునామంలో కాలిపోనుగాక తండ్రి. వాని క్రియ లయపరచబడునుగాక ప్రభువ. నజరేయుని యేసుక్రీస్తు అధికారం నామములో తండ్రి అయ్యా అపవాది ఏ దిక్కు నుండి వచ్చాడో ప్రభువ నజరేయుని యేసుక్రీస్తు అధికారం నామములో తండ్రి 7 దిక్కులు పారిపోనుగాక తండ్రి. వాని క్రియ లయపరచబడునుగాక తండ్రి. వాడి దుష్టుని ఏసునామంలో మత్తయి 18:18 ప్రకారం తండ్రి ఏసునామంలో బంధించబడునుగాక ప్రభువ. యెహోవా రఫా నీకే వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంది తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం దీవించబడాలి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం తండ్రి ఆశీర్వదించబడాలి ప్రభా. యెహోవా మీరు నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి. వాక్యమై ఉన్న దేవుడా నీకే వందనాలు తండ్రి. అయ్యా ప్రతి కుటుంబం తండ్రి నీలో ఎదగాలి ప్రభువా. నీలో ఆశీర్వదించబడాలి ప్రభా. వారి చేయి పై చేయుగా ఉండాలి తండ్రి. వారు అప్పిచ్చువారుగా ఉండాలి తండ్రి. అయ్యా వారు పట్టణంలో దీవించబడాలి ప్రభా. వారు చేసే పనులలో దీవించబడాలి తండ్రి. వారు కుటుంబంలో దీవించబడాలి తండ్రి. యేసయ్య నీకే వందనాలు తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమన్నావు ప్రభా. మేము నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం ప్రభా. ఒక్కసారి కరుణించమని అయ్యా ఆర్థిక ద్వారాలు ఓపెన్ చేయమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం.